కథ కాదు జీవితం. నీ పేరేంటి చెప్పావు? సంతోష్. సంతోష్. నీ పేరు? ఉజ్వల. మీరిద్దరు ఎక్కడ కలుసుకున్నారు? కాలేజ్కి వెళ్ళేటప్పుడు కలుసుకునేదానివా? ఎక్కడ చూసావు మొదట? కాలేజ్ నుంచి అయిపోయి వస్తుంటే చూసా. అంటే నువ్వు కాలేజ్ దగ్గర నీకేం పని? పని ఉండే వెళ్ళాను నేను. అక్కడ నుండి వేరే కాజీపేటకి వెళ్ళాలి, అక్కడ బస్ ఎక్కాలి, అక్కడికి వెళ్ళాను. రోజు కనిపించేది. రోజు కనిపించేది అక్కడ. అట్లా మీరు పరిచయం అయ్యారు. ఆ తర్వాత నాకు భయం వేసి మానేసా. భయం వేసి కలవటం మానేసావు? కాలేజ్ మానేసావు. ఎందువల్ల భయం వేసింది నీకు? ఈయన వస్తున్నాడు, నేను చూస్తున్నా, అయిపోతుంది ఏదేదో అని బంద్ చేసా. ఈ విషయం ఎవరికైనా చెప్పావా అప్పుడు నువ్వు? అప్పుడు చెప్పలేదు. మరి ఆ తర్వాత మళ్ళీ అలా కలుసుకున్నారు? ఇంట్లో కొంచెం ప్రాబ్లం గా ఉంటే షాప్కి వెళ్ళా. షాప్కి వెళ్తే అక్కడ కనిపించాడు. ఆ షాప్ అంటే నేను కలవాలనే వచ్చాడు అతను? అక్కడ మా షాప్ ఉంది. అక్కడే మీ షాప్ కూడా ఉంది? ఆ షాప్ దగ్గర నేను కూర్చునే, ఈమె ఆ షాప్ లోకి వచ్చింది. పక్క షాప్ లో జాయిన్ అయింది. అక్కడ పరిచయం అయిపోయింది. అంటే అమ్మాయి పక్క షాప్ లో అంటే అమ్మాయి కోసమే నువ్వు ఆ పక్క షాప్ లో జాయిన్ అయ్యవా, లేకపోతే నీ కోసం అమ్మాయి ఆ షాప్ లో జాయిన్? తెలియదు ఈమె వస్తుంది, నేను ఇద్దరికి తెలియదు. తెలియకుండా జరిగింది. సడన్ గా నేను ఆ షాప్ లో వీళ్ళ షాప్ లోకి వెళ్ళా, సామాన్ తీసుకొచ్చేందుకు వెళ్ళా. వెళ్తే ఈమె అందులో ఉంది, చూసా. అక్కడ నుండి కంటిన్యూ. అక్కడి నుంచి మళ్ళీ మీరు కలుసుకోవటం జరిగేది. ఆ తర్వాత మీ పేరెంట్స్ కి ఏమైనా చెప్పావా నువ్వు? చెప్పాను. ఏమని చెప్పావు? అయితే నేను ఫోన్ లో మాట్లాడుతుంటే విన్నారు వాళ్ళు. మీ అమ్మగారు విన్నారు? విన్న తర్వాత ఎవరు అంటే చెప్పాను. ఏమని చెప్పావు? ఇట్లా ఒక అబ్బాయి ఉంటాడు షాప్ కాడ అని చెప్పాను. నువ్వు ఇష్టపడుతున్నావు అని చెప్పావు మీ అమ్మగారికి. అప్పుడు ఆవిడ ఏమంది? పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. అన్నా. ఎందుకమ్మా ఈ పని చేస్తున్నావు అంది. నువ్వేమన్నావు అప్పుడు? ఆ అబ్బాయి అంటేనే ఇష్టం అని ఉంటావు, అంతేగా? ఆ తర్వాత ఎందుకు ఆ అబ్బాయి అంటే ఇష్టం అంటే ఏమో అమ్మ అన్న తర్వాత మరి ఆ తర్వాత మీ అమ్మగారు అంది పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. అంటే ఆవిడకి ఒక రకంగా సమ్మతం అన్నట్టే ఆవిడ చెప్పింది కదా. అప్పుడు నువ్వు ఈ అబ్బాయిని ఇంటికి తీసుకురావటం గానీ తల్లిదండ్రులకి మీట్ చేయించడం గానీ నువ్వు చేయలేదా? చేయలేదు. ఎందువల్ల? వాళ్ళు వద్దు మాట్లాడా అని అన్నారు వాళ్ళతోటి. అంటే మరి పెద్దదానిగా మీ అమ్మగా వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కదా. నువ్వు ఎవరినో ఎక్కడో కలుసుకుని సడన్ గా నువ్వు ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను, అతన్నే పెళ్లి చేసుకుందంట అంటే అతను ఎవరో తెలియదు, వాళ్ళకి ఏంటో తెలియదు, ఎలాంటి వాడో తెలియదు. మరి సహజంగా ఏ తల్లిదండ్రైనా ఫస్ట్ అలాగే రియాక్ట్ అవుతారు. నువ్వు గాని ఆ అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళని ఏమైనా కన్విన్స్ చేయాలని ఎప్పుడైనా నీకు అనిపించలేదా? ఇచ్చింది, కాకపోతే మళ్ళీ భయం వేసింది వాళ్ళు ఏమన్నా. ఆ తర్వాత ఏమని చెప్పు? మీ ఇద్దరు ఇంటి నుంచి పారిపోవాలని డిసైడ్ చేసుకున్నారా? ఫోన్ లో మాట్లాడాను. ఫోన్ చేసినప్పుడు రోజు అడిగేది మీ అమ్మతో. అంటే ఆవిడ అడిగింది నాకు కొంచెం టైం ఇస్తే నేను మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చెప్పి ఒప్పించి మీ పెళ్లి చేయిస్తానని అమ్మాయి చెప్పింది అమ్మాయికి. మరి ఎందుకు నువ్వు ఆగలేకపోయావు? నువ్వు నమ్మలేదా మీ తల్లి మాటని? అంటే ఆమె చెయ్యదు కావచ్చు, చెయ్యదేమో అనుకుంటున్నా. చెయ్యదేమో నీకు భయం వేసింది, అందుకే ఈ నిర్ణయానికి వచ్చావు. ఈ నిర్ణయం తీసుకునే ముందు అసలు నువ్వు ఒక్క నిమిషమైనా వాళ్ళ మీద దీని ప్రభావం ఎలా ఉంటుందని ఆలోచించావా? నీ వయసు ఎంతమ్మా చెప్పు? 19. ఇప్పుడు నీ ఈ పెళ్లి నువ్వు ఇతనితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నావు కదా, అప్పుడు నీ వయసు ఎంత? 18 ఇయర్స్. ఒక్క నిమిషం అయినా నువ్వు ఆలోచించావా? ఆలోచించాను. ఏమని ఆలోచించావు? అత్తయ్య వాళ్ళు దూరం అవుతారు, అందరు దూరం అవుతారు అని ఆలోచించాను. అంటే నీకు వాళ్ళు దూరం అవుతారన్నది సరే, నువ్వు బాధపడే విషయం అది. వాళ్ళకి రేపు సమాజంలో కానీ మీ కుటుంబ సభ్యుల మధ్య కానీ ఎలాంటి
బాధలు ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న విషయం నీకు అస్సలు అనిపించలేదా? అసలు ఆలోచించావా అంత దూరం నువ్వు? మరి నిన్ను కని పెంచిన తల్లిదండ్రులు నీ పెంపకంలో ఏమైనా లోటు చేశారా? వాళ్ళు నిన్ను ప్రేమగానే చూసుకున్నారు, నిన్ను చదివించారు, నీ మంచి కోసమే ఆలోచించారు కదా వాళ్ళు. మరి వాళ్ళకి వాళ్ళ మిగతా కుటుంబ సభ్యుల మధ్య తలెత్తుకోలేకపోయారు నువ్వు చేసిన ఈ పనికి. ఆ తర్వాత బయటికి వెళ్తే అందరూ అవమానిస్తున్నారని చెప్పి ఆవిడ చేస్తున్న పని, ఆ మిర్చి బండి, దాన్ని కూడా ఆపేసుకోవాల్సి వచ్చింది. దానివల్ల ఫైనాన్షియల్ గా కూడా కష్టాలు పడ్డారు వాళ్ళు. మరి ఇన్ని రకాల క్షోభలకి నువ్వు గురి చేసావు. ఈ విషయం నీకు అసలు తట్టలేదా? తట్టింది, కాకపోతే అంత దూరం ఆలోచించలేదు. సరే, ఇద్దరు వెళ్ళిపోయారు. ఆ తర్వాత అయినా గాని వాళ్ళు వెతికి నీ నంబర్ పట్టుకుని నీ కోసం ఎక్కడున్నావు అని వాళ్ళు భయపడి నేను ఎంక్వైరీలు చేసి ఎక్కడో ఆ నంబర్ దొరికిందని పట్టుకున్నారు. ఆ లోపల నువ్వెందుకు ఫోన్ చేయలేదు? నీ బాధ్యత కదా. పోనీ వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నావు. సరే, మీరు పెళ్లి చేయరేమో అని దడుచుకుని నేను ఇలాంటి పని చేశాను, నన్ను క్షమించండి అమ్మా వచ్చి కాళ్ళ మీద పడితే అదొక తృప్తి ఉండేది వాళ్ళకి ఒక రకంగా. మీరు ఆ పని కూడా చేయకుండా ఎందుకు దూరంగా ఉండిపోయారు? తప్పు చేసినామని మాకు అనిపించట్లేదు కదండి, వాళ్ళకి అనిపిస్తుంది తప్పు చేశామని. అంటే మీ ఇద్దరు పెళ్లి చేసుకోవటం తప్పని నేను అనట్లేదమ్మా, ప్రేమించి పెళ్లి చేసుకోవటం తప్పని నేను ఎప్పుడు అనను. కానీ మీరు అంటే అది ఎలా చేసుకున్నారు అది నేను చెప్పే. తల్లిదండ్రులు ఇంత బాధ పెట్టాల్సిన పనే ఉంది? ఎవరికైనా బాగుంటది అని మళ్ళీ ఒక్క విషయం చెప్తున్నానమ్మా, ఒక తల్లిగా, నేను ఒక తల్లినే. పిల్లలు ఇంట్లోంచి బయటకు వెళ్ళి వాళ్ళు చెప్పిన టైం కంటే కాసేపు లేటుగా వస్తేనే తల్లిదండ్రులకి విలవిలలాడిపోతారు. అసలు ఎక్కడున్నారో, ఏమైపోయిందో, వాళ్ళకి ఎలాంటి కష్టాలు వాళ్ళు ఎదురవుతారు, అసలు మనకి ఆ మైండ్ పని చేయదనమాట. అంత భయం వేస్తుంది తల్లిదండ్రులకి. అలాంటిది నువ్వు చెప్పకుండా వెళ్ళిపోవటం కాక అసలు ఎక్కడున్నావో, అసలు నువ్వు చేసుకున్నవాడు ఎలాంటి వాడో, నిన్ను చూసుకుంటాడా, మోసం చేస్తాడా, నువ్వెలాంటి కష్టం, వాళ్ళ పడే కష్టం ఒక పక్కన అయితే, నీ గురించి నీ సేఫ్టీ కోసం కన్సర్న్ అనేది ఇంకొక పెద్ద కష్టం ఉంటుంది కదా. మరి కనీసం ఆ తర్వాత అయినా నువ్వెందుకు ఒక స్టెప్ తీసుకోలేకపోయావా? నీకు తెలుస్తుందా వాళ్ళు ఎంత బాధపడ్డారని? తెలుస్తుందా అసలు? ఇప్పటికైనా నీకు ఒక రియలైజేషన్ వచ్చిందా? వాళ్ళు దేనికి గురయ్యారు, ఎలాంటి బాధలకు గురయ్యారని నీకు తెలుస్తుందా? అసలు ఎక్కడ జరిగింది మీకు? కొండగట్టు ఎక్కడది? కరీంనగర్ డిస్ట్రిక్ట్. మరి ఎందుకు కనకదుర్గ గుళ్ళో విజయవాడలో అని చెప్పారంట? ఏమన్నా గొడవలు చేస్తారు కావచ్చు, ఎత్తుతారు కావచ్చు అని అబద్ధం చెప్పారు. మరి ఆ తర్వాత పెళ్ళైన తర్వాత వెళ్ళి ఇలా జరిగిపోయింది, మీరు పెళ్లి చేయరని భయపడి ఇలాంటి పని చేసాము, క్షమించండి అని కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకొని ఉండొచ్చు కదా. గొడవ చేస్తారని భయపడ్డారు. పోనీ మీ తల్లిదండ్రులకు గానీ మీ ఫ్యామిలీ వాళ్ళకి గానీ చెప్పావా? చెప్పలేదు. వాళ్ళు గొడవ చేస్తారు. మరి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు మీరు? అక్కడ నుండి హైదరాబాద్. అమ్మాయిని చూపించావా మీ అమ్మా నాన్నకి? చూపించలేదు. నీకు అది తప్పుగా అనిపించలేదా? అనిపిస్తుంది, కానీ గొడవలు చేస్తారు కావచ్చు అని. అంటే గొడవలు చేస్తారంటే గొడవలు చేస్తారు, మరి మీరు చేసిన పనికి గొడవ చేయకుండా ఉంటారా? ఏ తల్లిదండ్రులైనా అది ఫేస్ చేయాలి. మీరు ఇంత సాహసంగా ఇలాంటి ఒక స్టెప్ తీసుకున్నప్పుడు అది కూడా మీరు ధైర్యంగా ఫేస్ చేయొచ్చు కదా. చేయొచ్చు, కరెక్టే, కానీ 1 year అయినా తల్లిదండ్రులని అవమానాల పాలు చేసేదేదో చేసేసారు. ఆ తర్వాత మీరు వెళ్ళి వాళ్ళని తప్పైంది క్షమించమంటే అది దానివల్ల 2 కుటుంబాలని మీ ఇద్దరు కలపొచ్చు కదా. వాళ్ళిద్దరికి పోయిన గౌరవాన్ని మీరు తిరిగి అందించినట్టు అవుతుంది కదా. మేము అలా ఆలోచించలే, విడగొడతారు కావచ్చు అని మేము. ఎలా ఆలోచించారు మరి? విడగొడతారు కావచ్చు, క్యాస్ట్ ఫీలింగ్.
కాస్ట్ ఫీలింగ్ ఉంది అని విడగొడతారని మీరు అనుకున్నారు. ఒకసారి పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయగలరు చెప్పండి? ఇన్ని జరుగుతాను లేవు మేడం, ఇది కొత్త చూస్తాను. సో వాళ్ళు మిమ్మల్ని విడగొట్టేస్తారన్న ఒకే ఒక భయంతో మీరు వాళ్ళని వెళ్ళి కలుసుకోలేదు, అంతేనా? ఏమా నువ్వు మరి 3 నెలలు వచ్చేసావు, ఒక్కసారి నీకు అనిపించలేదా మీ అమ్మని చూడాలని? అనిపిస్తుంది. రోజు ఏడ్చేది. అప్పుడైనా నువ్వు మరి మీ ఆయన అడిగి ఉండొచ్చుగా, తీసుకెళ్ళి మా అమ్మ దగ్గరికి నేను మాట్లాడతానని. తీసుకెళ్ళను అనేది. కొన్ని నువ్వైనా వెళ్ళి ఉండొచ్చుగా చూడటానికి. వెళ్తానండి. మీ ఇద్దరికి ఇంకా వయసు చాలా తక్కువ, అందుకే వాళ్ళు పడే బాధలు మీకు సరిగ్గా మీకు అవగాహన సరిపోవట్లేదని నాకు అనిపిస్తుంది. ఏదో మీరు ఆవేశపడి తొందరపడి వాళ్ళు మీకు పెళ్లి చేయరనుకుని ఒక భయంతో మీరు ఈ స్టెప్ తీసుకున్నారు. కానీ ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి కష్టాలు ఫేస్ చేస్తున్నారని మీకు అర్థం కావట్లేదు. ఇంకా ఒక మాట అనాలంటే వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు మీ అమ్మాయి లేచిపోయిందా అనే మాట, అసలు అంతకంటే వాళ్ళని క్షోభ పెట్టే మాట ఏముంటుంది చెప్పమ్మా? చూడు మీ తల్లి మొహం చూడు, ఆ తల్లి మొహంలో చూడమ్మా ఒకసారి, ఎంత బాధపడుతుంది. అంటే మీకు ఇవి ఇప్పుడు అర్థం కాదు, రేపు మీకు పిల్లలు పుడతారు, వాళ్ళేమన్నా మిమ్మల్ని ఇలా మోసం చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది దీనివల్ల ఒక తల్లి తండ్రికి ఎంత ఎంత బాధ కలుగుతుందన్న విషయం మీకు అప్పుడు తెలుస్తుంది కదా? తెలుస్తుందా లేదా? మరి ఇప్పుడు ఆ బాధని వాళ్ళకి పోగొట్టి వాళ్ళకి పోయిన గౌరవాన్ని తిరిగి ఇవ్వాలంటే మీరేం చేస్తారు నాకు చెప్పండి. ఇది కథ కాదు జీవితం.